ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్స్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడును. హోమియో కేర్ ఇంటర్నేషనల్. హరిత, నువ్వు మంచి డ్రెస్ వేసుకున్నావు, నేను తట్టుకోలేను. నీ చేతికి ఒక వాచ్ ఉంది, నా చేతికి లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనుషులు ఎలా ఉన్నారంటే చాలా మంది ఏడుపు, జెలసీ, రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు వాటికి. ఒకరు బాగున్నారు అంటే అమ్మ మా తరం కాదు, వాళ్ళు అక్కడ చక్కగా ఉన్నా కూడా ఇక్కడ మేము నిద్రాహారాలు మానేసి మనసు మార్చుకునేసి ఓ ఏడుపు, దేవుణ్ణి, ఇంట్లో వాళ్ళని అందరినీ అనడమే ఇదే. ఎందుకు? అవతలోడు ఇల్లు కొనుక్కున్నా తట్టుకోలేము, అవతలి వాళ్ళు కారు కొన్నా తట్టుకోలేము, అవతలి వాళ్ళు డ్రెస్ కొన్నా తట్టుకోలేము. ఏది కొన్నా మేము యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మేము ఇన్ ద సెన్స్, నేను అలాంటి పర్సన్, నేను కాదు హరిత. ఐ నో అబౌట్ యు. సో ఆ ఏడుపు అనేది నిజంగా మంచిది కాదు. అందుకే మనకి లారీలలో వెనకాల ఉంటుంది, అరే నన్ను చూసి ఏడవకురా అని. నిజంగా అది చూడడానికి చాలా సిల్లీగా ఉంటుంది, కానీ దాంట్లో ఎంత సబ్జెక్ట్ ఉందంటే ఎందుకు అలా ఏడవడం. సో ఇలా ఏడవకుండా ఉన్న వాళ్ళని ఏడుపు ఆపడం ఏమైనా ఈజీనా? దానికి కూడా ఏమైనా ఉంటాయా? సో ఫస్ట్ ఇది నన్ను చూసి ఏడవకురా అని ఎందుకు పెట్టుకుని ఉండుంటారు? నంబర్ 1 అది చెప్దాం. ఓకే, వాడు ఎంత లాస్ అయి ఉండకపోతే అలాంటి ఏడుపుల వల్ల తగిలి నాకు లాస్ వచ్చి ఒక లారీ దగ్గర దిగిపోయాను అనుకోకపోతే నన్ను చూసి ఏడవకురా అని పెట్టుకుంటాడు కదా. నిజమే కదా. నిజంగా ఆడెంత పెయిన్ అనుభవించింటేనే ఈరోజు ఆ బోర్డు వెనకాల వేసుకొని తిరుగుతాడు. అంటే దిష్టి అంటారు కదా తెలుగులో, దిష్టి కొడతది అని అంటారు. ఆ దిష్టి వల్లనే చాలా మంది సిద్ధాంతులు గాని, పంతులు గాని, అమ్మ నీకు ఇది కొట్టింది, అందుకే నీకు ఇది బ్యాడ్ అయ్యింది, ఈ పలానా పూజ చేద్దామని హెల్ప్ చేయడానికి వస్తారు. కొన్నిసార్లు ఆ పూజలు నమ్ముతాము, చేస్తాము. అది చేసాం కాబట్టి అయిపోయింది అని మళ్ళీ మనమే నమ్ముతాము. మనం అది పోయింది అని మళ్ళీ నమ్ముతాం. మనమే హై ఎనర్జీలోకి మన సోల్ ని మనం పుల్ చేసుకుంటాం. జరిగేది ఇది. అంటే వాళ్ళని తప్పు నేను ఏమన్నట్లా, వాళ్ళు చేసే ఆ పూజ వల్లనే ఈ సోల్కి ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పూజ చేయించుకుంటారో వాళ్ళకి ఆ పవర్ వస్తుంది. నేను ఆ జెలసీని తట్టుకోగలను అని, నేను ఆ ఏడుపుని తట్టుకోగలను. అవును కదా, ది సోల్ క్రియేట్స్. ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఎమోషన్స్ ని మనమే క్రియేట్ చేస్తున్నాం. నీకు గుర్తుందో ఒకసారి మన సంతోషం గురించి ఏం స్టడీ జరిగిందో చెప్పాను 1950s and 60s లో. నాకు ఎంతున్నా కూడా కానీ పక్కిట్లో వరల్డ్ వార్స్ ఆగిపోయిన సంతోషం లేదా మనిషికి? వరల్డ్ వార్స్ అంటే ఎట్లా, ఏ దేశం పైన ఎవడన్నా ఏ బాంబు అయినా వేయచ్చు, నువ్వు ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. అక్కడ సైరన్ మోగ్గానే అందరు కింద వాళ్తూ ఉన్నారు. అలాంటి ప్రాబ్లం నుంచి బయటపడి ప్రపంచం హాయిగా ఉందని వీళ్ళు హ్యాపీగా ఉంటారు అందరు అనుకుని ఎంక్వైరీలు చేస్తే వాళ్ళు ఏం చెప్పారు గుర్తుందా? కానీ పక్కింట్లో రేడియో ఉంది, పక్కింట్లో ఫ్రిడ్జ్ వచ్చింది, నాకు లేదు. ఆడికి సోఫా ఉంది, నాకు లేదు. అవును. ఎస్, అంటే మనకి హ్యాపీనెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియట్లా. సోల్కి ఎప్పుడు కూడా నువ్వు చూడు, స్కూల్లో ఎక్కడైనా కానీ చదివేయాలి, సక్సెస్ అయిపోవాలి, ర్యాంక్ వచ్చేయాలి, నేను పెద్దగా వెళ్ళిపోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి, నేను అప్పుడు హ్యాపీగా ఉంటా. హ్యాపీనెస్ ని పోస్ట్ పోన్ చేయడం మాత్రమే వీఆర్ ట్రైన్డ్. రైట్. వీ వర్ నెవర్ ట్రైన్ టు బీ హ్యాపీ ఎట్ ద మూమెంట్. ఆ మూమెంట్ లో మనం హ్యాపీగా ఉండొచ్చు అన్న ట్రైనింగ్ మనకి ఎవరు ఇవ్వలేదు. నువ్వు అబ్జర్వ్ చేయి, ఎక్కడైనా ఏ స్కూల్లో టీచరు చెప్పదు, అవును, ఏ కాలేజ్లో ఏ సబ్జెక్ట్లోనూ మనకి సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయలేదు. బికాస్ ఇది బర్నింగ్ టాపిక్ కదా. పెద్దగా ఎందుకు మరి సైకాలజిస్టులు బతకాలి కదా. సో అంటే నన్ను చూసి ఏడవకురా అంటే మనం వాళ్ళని చూసి ఏడవాలా వద్దా? ఇక్కడ 2 ఉంటాయి. ఫస్ట్ అనుభవిస్తున్నవాడు, ఇంకొకడు ఎవరినైతే చూసి ఏడుస్తున్నవాడు. అనుభవిస్తున్నవాడికి ఎలా ఉంటుంది? అమ్మో నేను ఇంత పెంచేసుకుంటున్నా, ఇంత ఆస్తుపాస్తులు పెరిగిపోతున్నాయి, నన్ను చూసి ఎవడని ఏడుస్తాడేమో అని చిన్న దిష్టి బొమ్మతో స్టార్ట్ చేసి అది ఎంత పెద్ద దిష్టి బొమ్మ లాగా తయారైంది. యూ కెన్ సీ బిగ్ బిల్డింగ్స్. ఎంత పెద్ద బిగ్ బిల్డింగ్ ఉంటే అంత పెద్ద ఎందుకంటే అంత ఏడుస్తారన్న ఫీలింగ్ వీళ్ళల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ మనిషికి నా దగ్గర మాత్రం పెరగట్లా, వాడికి ఎలా పెరుగుతుంది పాపం అనుకోకుండా ఇందులో ఎక్కువ ఎనర్జీ ఇచ్చి నేను ఎలా పెంచుకోవచ్చు అన్న దాంట్లో ఎనర్జీ ఇవ్వరు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. వీళ్ళ ఏడుపులు ఇక్కడ కొడుతున్నాయనన్నా, వీళ్ళు బాధపడుతున్నారన్నా, వీళ్ళు ప్రోగ్రెస్ అవ్వలేకపోవడానికి కూడా రీజన్ ఇది. నేనెంత ప్రోగ్రెస్ అవ్వాలి అని మాట్లాడకుండా, దాని గురించి ఎక్కువ కేటాయించకుండా టైము వాడికి ఎట్లా వచ్చాయి, వాడికి ఏదో పని చేస్తే ఇంత తొందరగా డబ్బులు వచ్చాయి, వాడిని నేను ఎలా దించాలి? అన్ఫార్చునేట్లీ ఇప్పుడు టైం ఎలా నడుస్తుందంటే, చెప్పారు కదా, పక్కన వాడు ఎంత పైకి ఎదిగినా పర్లేదు, పక్కనోడు ఎదుగుతున్నాడు అంటే వాడిని నేను ఎలా దించాలి అని ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు జనాలు. ప్రస్తుతం టైం అది నడుస్తుంది, అంత బ్యూటిఫుల్ కలియుగం. సో మరి ఇలాంటి టైంలో ఈ మనుషులు ఏం చేయాలి? మనం జెలసీని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది జెలసీయే కదా, జెలసీ. పక్కనోడు చూసి వాళ్ళు ఎదుగుతుంటే నేను వీళ్ళ వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవుతారు. ఎందుకంటే ఆ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, జెలసీ ఇస్ నెగటివ్ ఎనర్జీ.
కానీ దాన్ని ట్రైన్ చేయాలి. ఇట్స్ నాట్ దట్ జెలసీ వచ్చింది నేను వాళ్ళని దించేయాలి అని ఆలోచించకూడదు. మనం ఏం చెప్పాలంటే అక్కడ ఒక ఎఫర్మేషన్ యూజ్ చేయాలి కదా కంపల్సరీ ఫర్ అవర్ హ్యాపీనెస్ అండ్ మన ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ కోసం. వాళ్ళకి ఇంకా రావాలి అని కోరుకోవాలి. సూపర్, కరెక్ట్. వాళ్ళకి ఇంకా పెరగాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత పెరిగితే జెలసీ ఇస్ జస్ట్ అన్ ఇండికేటర్. నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది, అదే కదా రీజన్. నాకు కూడా ఇవ్వు బాబా అని అడిగితే అయిపోద్ది కదా. వాళ్ళ దగ్గర లాక్కో అని చెప్పటం బాగుందా, వాళ్ళ దగ్గర ఉన్నది నాకు కూడా ఇవ్వు అంటాం బాగుందా? అంతే కదా. ఇంకా ఇంకా ఇవ్వు, నాకు ఇంకా ఇంకా రావాలి. నాకు ఒక అమ్మాయి 9 లక్షలు నాతో పాటు జాయిన్ అయిన క్లాసెస్లో ఆ అమ్మాయి 9 lakhs సంపాదించింది. నేను అప్పటికి 1 lakh సంపాదించాను. జెలసీ వచ్చింది. జెలసీ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్, కానీ దాన్ని హ్యాండిల్ చేసే విధానంలోనే మనిషి మారిపోతుంది. దాని వల్ల మనుషులు గ్రోత్ అవుతారు. ఎందుకంటే ఒక కాంపిటీషన్ లాగా అనిపిస్తుంది. హెల్దీ కాంపిటీషన్ పెట్టుకుంటే యూ విల్ మేక్ హెల్దీ రిలేషన్షిప్స్. లేదు బ్యాడ్ గా నేను దాన్ని తీసుకెళ్తా అంటే యూ విల్ బికమ్ బ్యాడ్ పర్సనాలిటీ. అంతకంటే ఏం లేదు. సరే నేనే హ్యాపీగా ఆ రోజు గ్రాటిట్యూడ్ పాయింట్ రాశాను వెంటనే లేసి, థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్, నీ వల్ల నేను కష్టపడక్కర్లేదు. ఓకే నాకు 9 lakhs నెక్స్ట్ సంపాదించాలి, నేను 9 lakhsకి రీచ్ అయ్యి నేను సెలబ్రేట్ చేసుకొని ఆ టైంకి నేను ఏ ఊటీనో ఏ కొడైకెనాల్కో వెళ్తాను. ఐ మేడ్ దట్ యాజ్ మై డ్రీమ్. నా గోల్ తయారైంది. అది ఇట్స్ అన్ ఇండికేటర్ రైట్. జెల్సీ ఈజ్ గుడ్ ఇండికేటర్. నా దగ్గర ఏదో లేదు, వాళ్ళ దగ్గర ఉంది, అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది, వెరీ గుడ్, నౌ నో ఇట్. ఇప్పుడు ఆ ఎమోషన్ని రానివ్వండి. డోంట్ స్టాప్ ఎమోషన్స్. ఎమోషనల్ వెల్నెస్ కోచ్ నేను ట్రైన్ చేసేది అదే రాదా ఫస్ట్. నెవర్ 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 స్టాప్ యువర్ ఎమోషన్స్. ఎప్పుడు ఆ తప్పు చేయొద్దు. రానివ్వు. వస్తుందంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉంది, నీ దగ్గర లేదు అందుకే వస్తుంది. ఇప్పుడు రాని వచ్చినాక ఇప్పుడు నేను ఏం చేయాలి దీని గురించి. ఓకే వాళ్ళ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, నా దగ్గర లేదు. నౌ ఆస్క్ యువర్ సెల్ఫ్, నీకు ఆ బిల్డింగే కావాలా, డబ్బులు కావాలా? బిల్డింగ్ ఆ ఊర్లో వద్దు, నాకు ఈ బిల్డింగ్ ఈ ఊర్లో కావాలి. ఇట్ విల్ టెల్ యూ. ఓకే ఆ బిల్డింగ్ కావాలంటే నువ్వేం చేస్తావు? మనల్ని మనం అడగాల. ఓకే ఆ బిల్డింగ్ ఎన్ని రోజుల్లో కావాలి? 3 years కావాలి. నీ కెపాసిటీ ఎంత? 5 years పడుతుంది. ఓకే 5 yearsలో నేను ఆ స్టేజ్కి వెళ్ళాలి. అప్పటిదాకా ఈ మనిషి గురించి ఆలోచించుకోవడం ఏమవసరం? అంతే కదా. ఈ లోపల వాళ్ళు ఎంతైనా ఎదగని నీ నెక్స్ట్ గోల్ మళ్ళీ ఫామ్ అవుతుంది. వాళ్ళు ఇంకో బిల్డింగ్ కొన్ని వాళ్ళే నీకు ఇస్తున్నారు ఆప్షన్. మన గోల్ సెట్టర్స్ కదా వాళ్ళు. యూ షుడ్ బి హ్యాపీ యాక్చువల్ గా. ఎందుకు ఫీల్ అవ్వాలి జెల్సీ వస్తుంటే? ఇంకోటి చెప్పనా, జెల్సీ వెనకాలే గిల్టీ క్యారీ చేస్తారు. అయ్యో నాకు వాళ్ళని చూస్తే కుళ్ళు వస్తుంది, వాళ్ళని బ్యాడ్ చేసేస్తారు కదా నలుగురు ముందు. మళ్ళీ సింగిల్ గా ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక తిట్టుకుంటారు, వాళ్ళని వాళ్ళు కర్స్ చేసుకుంటారు. యాక్ డర్టీ పర్సనాలిటీ, స్టూపిడ్ ఫెలో, వాట్ హ్యావ్ యూ బికమ్ అని మళ్ళీ వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు. నిరంతరం మనల్ని మనం పనిష్ చేసుకునే కంటే అది హ్యాపీ ఎమోషన్గా తీసుకుని ఓకే నేనున్నాను నీతోని, మన ఇద్దరం కలిపి ఆ గోల్ ఫినిష్ చేసుకుందాము, విదిన్ 2 years మనం 9 lakhs సంపాదించుకుందాము, ఇంకా ఇవ్వు బాబా. జెల్సీ ఈజ్ అ వెరీ గుడ్ ఎమోషన్. ఇంకా ఇంకా వీళ్ళు మేము చెప్పారు జూట్ జూట్ అంటారు, మాకు అలవాటు చేసింది ఇట్లా అంటాం మేము జూట్ జూట్ అని. ఇంకా 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 వాళ్ళకి రావాలి డబ్బులు, ఇంకా రావాలి, సో దట్ మాకు కూడా వస్తాయి కదా. బ్లెస్ దెమ్. రైట్. ఒకరు మంచి కోరుకుంటే మనకు మంచిగా జరుగుతుంది. బ్లెస్ దెమ్. వాళ్ళకి ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తే మనకు అంత బ్లెస్సింగ్స్ అక్కడ నుంచి వస్తాయి. దిస్ ఈస్ అ గుడ్ వన్. రైట్. నువ్వు అన్నట్టు ఏంటంటే హరిత, ఏడవడం కన్నా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళకు 4 ఇవ్వు నాకు 4 ఇవ్వంటే అయిపోయింది. అంతే కదా. ఉన్న టైం అంతా వాళ్ళకే పెట్టేసి అదే పని, ఇంక వేరే పని లేదు, ఏడవడమే పని. ఇంక డల్ గా మాట్లాడడం, మొహం అంతా మాట్లాడుకోవడాలు మానేస్తున్నారు. అయ్యో ఇంకా లేదు మాట్లాడుకోవడం, ఇంకా నీకు ఉండదు, అక్కడికే కట్, అంతటితో కట్. నువ్వు పలకరించినా కూడా ఓ ఎడమొహం పెడమొహమే తప్పితే అవతల పర్సన్ స్మైల్ తెచ్చినా కూడా ఇక్కడ ఏడుమొహమే ఉంటుంది. బెటర్ హ్యాపీగా ఫీల్ అవ్వండి. 4 నువ్వు అన్నట్టు ఏంటంటే వాళ్ళకి వస్తే మనకు వస్తే. చిన్న లైఫే కదా, అంతే. చిన్న లైఫ్ లో కూడా నువ్వు నేను అది అర్థం కాకే జనాలు వీటిల్లో చుట్టే జైంట్ వీల్ లాగా తిరుగుతున్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.